అనుకుంటున్నావు. నీ హృదయారవింద సమర్పణం చేయడం నేర్చుకో. నీ హృదయారవింద సమర్పణ అంటే ఏంటి? ప్రేమ కలిగి ఉండుట. ప్రేమ మారుపేరే భక్తి. నేను ఏం చేస్తున్నా, ఓసారి నా భార్యను తలుచుకుంటున్నానా లేదా? ఇప్పుడు అంటే మాకు తెలుసా అనకండి, తలుచుకుంటున్నాను. ఉదయం లేస్తాను, ఏదో సంధ్యావందనం అవి అయిపోగానే ఒకసారి మా ఆవిడికి ఫోన్ చేసి, నేను క్షేమంగానే ఉన్నానే, నువ్వు క్షేమంగా ఉన్నావా, నేను శుభ్రంగా తింటున్నాను, నువ్వు తింటున్నావా, నేను వచ్చి ఆఫీస్కి వెళ్తాను, నువ్వు ఇప్పుడు వెళుతున్నావా, నువ్వు వస్తున్నావా శనివారం అని ఓసారి భోగట్టా చేస్తాను. త్రికాల సంధ్యావందనంలా సాయంకాలం ఓసారి చేస్తాను, వీలైతే రాత్రి ఓసారి చేస్తాను. ఎందుకు చేస్తున్నాను అంటే నాకు ప్రీతి ఉంది కాబట్టి. నా భార్యని స్మరిస్తూనే ఉంటాను. అలాగా ఎందుకు స్మరిస్తానంటే నాకు ఆమె ఎందున్న ప్రీతి అటువంటిది. అంటే అంత పిచ్చేడివా అనుకోకండి, ఒక ఉదాహరణకి చెప్పానంటే మీద పెడితే బాగుండదండి. ప్రీతి ఉంటే స్మరించినట్టు నీవు కూడా ఈశ్వరుణ్ణి అలా స్మరించి నీ హృదయమును ఇవ్వగలవా? అలా ఇవ్వగలిగితే అది పరమ భక్తి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఇందులో వెన్న పైకి తేలుతుంది. వెన్న తేలడం అంటే భగవంతుని యొక్క రూపగుణ విభూతులు అనబడేటటువంటి పాలని భగవద్భక్తి అనబడేటటువంటి సన్నని అగ్నిహోత్రం మీద బాగా వెచ్చ చేస్తే పొంగి ఎర్రటి తట్టు కడితే దాని మీద ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను బాగా అనుభవించి ధ్యానమును పొందినటువంటి గురువు యొక్క వాక్ అనబడేటటువంటి పెరుగు తోడైతే ఇది కూడా మననము చేత కదలకుండా అలా ఉండాలి. అంతేకాని కదిపేస్తే పెరుగు అవ్వదు, పాలకుండా. మీకు అందరికీ తెలుసుగా. అలా ఉంచితే ఇది కూడా పెరుగైపోతుంది. ఇప్పుడు అందులోకి భక్తి అనబడేటటువంటి తాడు కట్టబడినటువంటి స్మరణలనే కవ్వాన్ని దింపి తిప్పితే లోపల నుంచి నిరతిశయ భక్తి అనేటటువంటి వెన్న పడుతుంది. ఇప్పుడు ఈ వెన్న పైకి తేలుతుంది మజ్జిగలోంచి. ఈ తేలిన వెన్న అగ్ని తగిలితే కరిగిపోతుంది. మీరు అలా ఉంచితే మజ్జిగ మీద తేలి ఉంటుంది. ఈశ్వరుడికి దూరం చేసే ప్రయత్నం చేస్తే అసలు తట్టుకోలేని స్థితి వస్తుంది. ఈ శరీరంతోనే ఉండలేనంటాడు. లేకపోతే ఎప్పుడు భగవంతుని గురించి ఆలోచిస్తూ ఎందులో ఉన్నా పైకి తేలి ఉంటాడు శుద్ధసత్వంలా వెన్న ముద్దల. ఇప్పుడు ఈ వెన్న తినడానికి కృష్ణుడు లోపలికి వస్తాడు. అందుకని వెన్న దొంగతనం చేశాడు. ఆయనకి చేత కాక, ఆయనకి లేక కాదు. వారి ఇల్లు సొచ్చి కడవలు దూరంబుగా నేయి త్రాగితుట నా కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంగని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరి మీద కోడలు ముచ్చనుచునత్త కొట్టెల తాంగి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి పుట్టి పుట్టడు నేడు దొంగిలపోయి వారి ఇల్లు సొచ్చి తా ఉట్టి అందక రోలు రాళ్ళు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కొండ కిందొక పెద్ద తూటనరించి నీ పట్టి మీగడ పాలు చెరలు పట్టి త్రావే తలోదరి. అంటే ఇవన్నీ ఆయన దొంగతనాలని కాదు, భక్తుల యొక్క హృదయములో ఉన్న నిరతిశయ ప్రేమని ఆయన స్వీకరించడానికి ఆయనే వస్తాడు అని చెప్పడం. ఆ హృదయాలు ఈశ్వరుని యొక్క స్థానములు. అక్కడ ఈశ్వరుడు నివసిస్తూ ఉంటాడు ఆ గుండెల్లో. ఎందుకని అంటే ఆ గుండె అంత శుభ్రంగా, గుండె శుభ్రంగా అంటే నా ఉద్దేశ్యం బాహ్యంలోని కదా, కొలెస్ట్రాల్ లేకుండా అలా అని కాదు నా ఉద్దేశం. భక్తి మకరందముతో నిండి ఉంటే మకరందమునకు ఆ భృంగము వచ్చినట్లు వెన్నగా చెప్పినప్పుడు కృష్ణుడిగా ఈశ్వరుడు వస్తాడు. బ్రహ్మతత్వం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు అలా నిలబడగలిగితే అది శ్రీపతి పదార విందే. ఇప్పుడు బాగుందండి, శ్రీపతి పదార విందే మాకు కొంతవరకు అర్థమైంది. మీరు చూడండి, ఈశ్వరుడు ఎందుకు దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. అదేం అంత తేలికగా సాధన పట్టుపడిపోయేటటువంటిది ఏం కాదు. ఇలా మనం చక్కగా అన్ని సాధించేసుకున్నాం, భగవంతుడిని పొందామన్నట్టు ఉంటుంది, అంతలో దారిపోతాడు. రాసలీలలో అంతే కదా, వాళ్ళ గోపికలతో ఆడుతుంటారు, అంతలో అంతర్ధానం అయిపోతారు. అంతే. వాళ్ళకి పిచ్చెక్కిపోయి నల్లనివాడు అని నల్లనివాడు, ఏదో మేలి నయనమ్ములవాడు, కృపారసమ్ముపై చల్లెడువాడు అని వాళ్ళందరూ ఆఖరికి ఎంత వెర్రెక్కిపోయారంటే పున్నాగ కానవే పున్నాగ వందిత తిలకంబ కానవే తిలకనిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన చర్చితో కుందంబ కానవే కుందరదను ప్రియక పాదవ కానవే ప్రియ విహారు ఇంద్రభూజను కానవే ఇంద్ర విభవు అనుచు
గోపికలు పలికిరి ఆ లతల వద్ద అని వాళ్ళందరూ వెళ్ళి చెట్లని కూడా చూడకుండా చెట్లని పట్టుకుని కృష్ణుడు ఉన్నాడా అని అడిగారు. అంటే అంత వ్యామోహం భగవంతుడి మీద పెరిగింది. అంత వ్యామోహం పెరిగినటువంటి గుండెలకే అప్పుడప్పుడు చూసావా కృష్ణుడు మాతో ఉన్నాడు అనుకునేటప్పటికి అంతర్ధానం అయ్యాడు. అందుకని శంకరుల స్తోత్రం దీంతో ప్రారంభమైందంటే అవినయమపనయ విష్ణో, దాంతో ప్రారంభం చేశారు. భగవంతుడు తనంత తానుగా కోరి కోరి ప్రేమగా వచ్చేటటువంటి ప్రదేశం ఏదో తెలుసా అండి? అమాయకంగా శుద్ధ భక్తితో భగవంతుణ్ణి ప్రేమించడం తప్ప ఇంకొకటి చేతకాని చోటికే ఈశ్వరుడు చేరుతాడు. భేషజాలున్న చోటికి పరమాత్మ చేరలేడు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఇంట్లో అంతా అసహ్యంగా ఉంటే అక్కడికి వెళ్ళి యజమాని ఏం కూర్చుంటాడు? లోపలంతా రకరకాలైన రాగద్వేషాలు, భగవంతుడి విషయంలో కూడా ఇవన్నీ మేమే చేస్తున్నాం ఈశ్వరుడు కనుకున్న వాడికి ఈశ్వరుడు ఏం చిక్కుతాడు? చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు చలకాదు యోగి చిద్దాబ్జములం చిక్కడు శృతిలతి కావలి, అటువంటి వాడు చిక్కుతాడా? చిక్కడు. దేనికి చిక్కుతాడు? ఈశ్వరుడు కావాలని మీరు అడగక్కర్లేదు, ఈశ్వరుడు రావాలని మీరు అడగక్కర్లేదు. మీరు పరమ ప్రేమతో ఉంటే చాలు భగవంతుని పట్ల. అందుకే భూతదయాం విస్తారయ, అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూసి ప్రేమించగలగాలి. అలా ప్రేమించగలిగారనుకోండి, మీరు అడగక్కర్లేదు. వెన్న నా ఇంట్లో ఎత్తుకెళ్ళని అడిగారేంటి గోపికలు, ఆయనే వచ్చి ఎత్తుకెళ్ళవా? తేనె కోసం తామర పువ్వు బురదలో పుడితే పిలిచిందా వెళ్ళి నువ్వు రాసి తాక ఒక చిలుక అని భృంగమొత్తి తేనె తాగవా? మీ హృదయం స్వచ్ఛంగా ఉంటే ఈశ్వరుడు మీ కొరకు వస్తాడు. అందుకే మీరు చూడండి, ఎందుకు పుట్టాలి నందవ్రజంలో, ఎందుకు ఉండాలి కృష్ణుడు? ఒక్కటే కారణం. నందవ్రజంలో కృష్ణుడు ఎందుకుంటాడో తెలుసా అండి? పోతన గారు చెప్పకుండా అందమైనటువంటి పద్యాలతో చెప్పారు. యశోదకి కొడుకు పుట్టాడు. యశోదకు కొడుకు పుడితే గోపికలకి ఎందుకు సంతోషం? వాళ్ళన్నారు, అబ్బబ్బా ఎన్నాళ్ళకి విన్నాం ఇంత మంచి మాట, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, ఈ యశోదకి ఓ కొడుకు పుడితే బాగుందని అని వాళ్ళన్నారు. ఏమినోమ ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిమబలలా రవీనులలరా. కాబట్టి మన యశోద చిన్న మగవానిక నిన్నట చూచివత్తమం మసుదతులారా, రండి రండి వెళ్ళి చూసొద్దాం అన్నారు. ఇంత అమాయకులైనటువంటి హృదయాలున్న వాళ్ళు కాబట్టే అక్కడికి ఆయన వచ్చి పుట్టాడు. వాళ్ళకి తెలియకపోవచ్చు పుట్టినవాడు పరంధాముడని, కానీ పరంధాముడు పుట్టింది సత్యమా కదా? అజాయమానో బహుధా విజాయతే, పుట్టవలసిన అవసరం లేనివాడు అక్కడ పుట్టాడా లేదా?